హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు అమెరికా వాళ్ళ తిండి ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. ఇక్కడ గ్రోసరీ స్టోర్‌లలో రెడీ టు ఈట్ మీల్స్ అని దొరుకుతాయి. ఇక్కడ ఆల్రెడీ వండి ఇలా డబ్బాలలో వేసి పెట్టుంటారు. తీసుకెళ్ళి జస్ట్ చేసుకొని తినడమే. ఇక్కడ అన్ని ఆప్షన్స్ కూడా దొరుకుతాయి. బ్రేక్‌ఫాస్ట్‌కని, మధ్యాహ్నం లంచ్‌కని, డిన్నర్‌కని అన్నీ కూడా దొరుకుతాయి. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌కి మాక్సిమం అందరూ శాండ్‌విచ్‌లు అట్లాంటివే తింటారు. శాండ్‌విచ్‌లుంటాయి, బరిటోస్ ఉంటాయి, రైస్ బౌల్స్ అని ఉంటాయి, సాలడ్ బాక్స్‌లు ఉంటాయి. అన్ని రకాల ఫుడ్ కూడా దొరుకుతుంది ఇక్కడైతే. మెయిన్ ఏంటి అంటే ఇక్కడ ప్రతీది కూడా నాన్ వెజ్జే ఉంటది. వెజిటేరియన్స్ చాలా తక్కువ ఉంటారు కాబట్టి మనకు వెజ్ ఆప్షన్స్ అనేవి దొరకవు. దొరికినా కూడా వీగన్ అని ఉంటాయి. అందులో వీళ్ళు డైరీ ప్రొడక్ట్స్ ఏవి వాడరు. పాలు, పెరుగు, నెయ్యి అట్లాంటివి ఏవి వాడరు. చాలా డిఫరెంట్‌గా ఉంటది ఆ ఫుడ్డు. మనమైతే అసలు తినలేము. అలవాటు ఉండే వాళ్ళు తింటారేమో. అండ్ వీళ్ళు నాన్ వెజ్ కూడా చాలా వెరైటీగా ఉంటది. అసలు వీళ్ళు కొన్నింట్లో పచ్చి మాంసం వాడతారు. ఎలా తింటారో అర్థం కాదు. అండ్ ఇక్కడ ఇవి కనిపించేవన్నీ కూడా పాస్తాలు. పాస్తాలని కూడా మొత్తం వండి ఇలా డేట్‌లేసి పెట్టుంటారు. ఈ డేట్ ఈ టైంలోపు తినాలి అన్నట్టు. చూసి డేట్స్ చూసి కొనుక్కొని వెళ్ళి వేడి చేసుకొని తినడమే. అండ్ మ్యాష్డ్ పొటాటోస్ అని అమ్ముతారండి ఇక్కడ. బంగాళదుంపల్ని బాగా ఉడకబెట్టి పేస్ట్ లాగా చేసి అమ్ముతారు. అది బాగా ఫేమస్ ఇక్కడ అసలు. సో, ఇది ఈళ్ళు తినే తిండి. నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా మొత్తం హ్మ్, ఇక్కడ అమెరికన్స్ తినే తిండి అయితే తినలేరు. వీళ్ళంతా చప్పగా తింటారు కాబట్టి మన వాళ్ళకి అంతగా ఎక్కదు. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.